మిథున రాశి. మిథున రాశి వారికి గురువు జన్మంలోకి ప్రవేశం జరుగుతుంది. అలాగే భాగ్యంలోకి రాహు మారటం, తృతీయంలోకి కేతు మారడం జరుగుతుంది. విదేశాలకు వెళ్ళడము సంభవిస్తుందంటే విదేశాలకు వెళ్ళే వాళ్ళు వెళ్తారు, వీసా లభిస్తుంది. విదేశాల్లో ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, వీసా ప్రాబ్లమ్స్ పోతాయి. ఎవరికి? మిథున రాశి వారికి. అలాగే విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది మిథున రాశి వారికి. అలాగే భార్యాభర్తల సమస్యలు తగ్గుతాయి, మనస్పర్ధలు తగ్గుతాయి, కోర్టు కేసులు తగ్గుతాయి, కాంప్రమైజ్ అవుతారు. మిథున రాశి వారికి ఇంట్లో భార్యతో, పిల్లలతో లేదా భర్తతో, పిల్లలతో ఆనందంగా ఉండే యోగం కూడా ఈ నెల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక తండ్రి సంబంధితంగా, తల్లి సంబంధితంగా లేదా బయట రావాల్సిన డబ్బు ఏదైనా ఉన్నా అది ఈ నెల నుంచి మిథున రాశి వారికి వస్తుంది. ఆస్తులు కానీ, డబ్బు కానీ, ఇతరత్ర తల్లిదండ్రులకు సంబంధించిన విలువైన ఆస్తిపాస్తులు, వస్తువులు ఏవైనా మిథున రాశి వారికి తప్పకుండా ఈ నెల నుంచి లభించే అవకాశాలు ఉన్నాయి. అన్నీ బాగున్నటువంటి రాశుల్లో మిథున రాశి ఒకటి. పెద్ద దోషాలేం లేవు. అష్టమాధిపతి ఎవరయ్యా అంటే శని అవుతాడు, నవమాధిపతి కూడా శని అవుతాడు. అష్టమ నవమాధిపతి దశమంలో ఉండడం, అలాగే దశమాధిపతి జన్మంలో ఉండడం, పూర్తిగా మిథున రాశి వారికి ఆరోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి. అన్నీ బాగున్నాయి. మిథున రాశికి ఈ నెల నుంచి చాలా బాగుంటుంది. ప్రత్యేక పరిహారాలు అంటూ ఏమీ ఉండవు. వీలైతే ఏదైనా పరిహారం చేసుకోవాలి అనుకుంటే హనుమాన్ చాలీసా వినటం కానీ, పారాయణ చేయటం కానీ మంచిది.